హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ రెండు చీరలు అయితే నెల రోజులు అయిపోతుంది తను ఇచ్చి నాకు. అలా ధీమా చేస్తాను. ఇంకా ఒకటేమో అంబ్రెల్లా ఫ్రాకు ఎల్లో కలర్దేమో అని కటింగ్ టాప్ అనమాట. ఇంక కటింగ్లోకి వెళ్ళే ముందు ఈ చీర అయితే కొంచెం గజిబిజిగా ఉంది. ఎక్కువ వర్క్ ఇవ్వలేదు, ఎక్కువ ప్లెయిన్ ఇవ్వలేదు, అలాగ ఇచ్చారు. ఇంక కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా షోల్డర్స్ అయితే 6.5 ఇంచెస్ అనమాట, అంటే 6.5 ఇంచులు. 6.5 ఇంచులకి ఏంటంటే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా అక్కడి నుంచి షోల్డర్స్ నుంచి ఇంకా పొడవు చూసుకోవాలి. 14.5 ఇంచులు అనమాట. అక్కడికి మనం మార్కింగ్ చేసుకోవాలి. నేను చెప్తాను 14 ఇంచున్నర ఎందుకు అనేసి. 14.5 ఇంచులు అక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంక అక్కడి నుంచి వెడల్పు చూడండి. వెడల్పు ఏమొచ్చి 10 ఇంచులకు వెడల్పు మార్కింగ్ చేసుకోండి. అంటే ఖర్చులు దాని తర్వాత మెయిన్ ఇది కూడాను డైరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఏంటంటే చంక బాగాన మొత్తము 6.5కి మార్కింగ్ చేసుకుంటే, అంటే మీరు 6.5కి షోల్డర్స్ తీసుకున్నారు కదా, 6.5 నుంచి అక్కడ టేప్ పెట్టుకొని చంక భాగం వరకు 6.5కి మనం మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి 10 ఇంచీలు చేసుకున్నారు కదా, అది కూడాను కరెక్ట్గా 6 అయ్యి ఉండాలి. అది ఇది కలిపి సెంటర్లో ఒక కోణంలాగా వస్తుంది కదా, అక్కడికి ఏంటంటే 1.5 చేసుకొని రౌండ్ అనేది చేసుకోవాలి. ఆమ్ హోల్ అనేది రౌండ్ అనేది చేసుకోవాలి. ఇంకా ఇది నడుము అనమాట. నడుమేమొచ్చి 17.5 18కి అనమాట మనం చేసుకోవాలి. అక్కడికి మనము మార్కింగ్ చేసుకొని క్రాస్ అనేది తీయాలి. ఎక్కడి నుంచి మనం చంక భాగం గీసుకున్నాం కదా రౌండ్, ఆ రౌండ్ నుంచి ఇంకా మనం 14 ఇంచీలు గీసుకున్నాం కదా, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఈ 18 ఇంచీలకి ఏంటంటే మనం క్రాస్ పట్టి అనేది తీసుకోవాలి. ఇంకా మొత్తం కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మీకు చెప్పాను కదా, ఇక్కడ షోల్డర్స్ నుంచి 14 ఇంచీలు ఎందుకు గీసుకున్నాను అనేది. ఇప్పుడు మనకి చెస్ట్ కిందకి నడుం ఫిట్ వస్తుంది కదా, నడుం ఫిట్, ఆ నడుం ఫిట్ అనమాట. అది 14 ఇంచులు. అది మార్కింగ్ చేసుకుంటే అక్కడికి ఏంటంటే మనం టైట్ అయినా లూజ్ అయినా మనకు అంచనా బట్టి కొంచెం దొరుకుతుంది. ఆ నడుము 18 ఇంచులకి ఏంటంటే ఒక చిన్న టాకా అనేది పెట్టేసుకోవాలి. ఇవి ఏంటంటే హ్యాండ్స్ పొడవు వచ్చి 11, అంటే ఖర్చులు అన్నీ పోగా 11. మెయిన్ పొడవు అయితే 10, ఖర్చులు ఇవన్నీ అయితే 11 పెట్టాను. ఇంకా చెయ్యి కింద ఎల్బో దగ్గర హైట్ అయితే మాత్రం 11, ఎల్బో దగ్గర హైట్ అయితే మాత్రము 10 అనమాట. 10 నుంచి మెయిన్ పొడవు అయితే, అంటే చెయ్యి వెడల్పు అయితే 3, కానీ మనము ఎక్స్ట్రా పెట్టేసుకున్నాము 2 ఇంచులు. ఇంకా చంక భాగాన్ని కొలత అయితే 7 కాబట్టి మనం 8.5 ఇలా పెట్టుకున్నాము. 7 ఇంచులకి ఏంటంటే మనం మార్కింగ్ చేసుకొని ఆ 3 ఇంచులకి మనం కలుపుకోవాలి. ఇదిగో చీర చూడండి, ఇక్కడ ప్లేన్ ఇచ్చాడు, అక్కడేమోని తిన్నగా స్ట్రైట్గా లీవ్స్ అనేవి ఇచ్చాడు. పూర్తిగా ఇలా చిన్న పని ఏదో బాగుండు, అటుకి మధ్యలో ఇచ్చాడు. ఇలా లీవ్స్ ప్యాటర్న్ మొత్తం అంతా కూడాను ఫ్రంట్కి అనేది కట్ చేసుకోవాలి. ఇందాక కట్ చేసుకున్నాం కదా, అది ఒక దాని మీద ఒకటి పెట్టి కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఫ్రంట్ బాగాన ఉన్నది. కట్ చేసేటప్పుడు కొంచెం నిదానంగా కట్ చేయండి, ఎందుకంటే చూసుకొని ఎగుడు దిగుడు అవ్వకూడదు. కొంచెం అటు ఇటు అయినా సరే ఆ 1/2 ఇంచే మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అన్నిటితో కలిపి కదా మనం కట్ చేసిపోయి ఉంటాము. ఇంక ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ ఇలాగా ఆ లీవ్ ప్యాటర్న్ ఉంది కదా, అది వేస్టేజ్కి వెళ్ళిపోద్ది, అదేం రాదు, ఎందుకంటే ఇక్కడే ఇచ్చాడు ప్లేన్ ముక్క.
ఆ ప్లెయిన్ ముక్క మనం బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకోవాలి. ఇంక ఇది బ్యాక్ పార్ట్ లైనింగు. ఇంక ఇది హైట్ అయితే సరిపోలేదు, శారీ హైట్ అయితే సరిపోలేదు. ఎక్కువ అమ్మాయి హైట్ అనమాట, హైట్ పర్సనాలిటీ. కానీ ఎంత ఉందో అంతే పెట్టగలిగాను. అంతకుమించి అంటే అదుకులు ఎక్కువ వచ్చేసినా బాగోదు. అందుకని చూస్తున్నారు కదా, లీవ్ ప్యాటర్న్ అంతా కూడా మొత్తము వెళ్ళిపోతుంది ఖర్చులోకి వేస్టేజ్ అంతా అది కట్ చేసేయడమే అయిపోతుంది. ఖచ్చితంగా మీరు నడుము పొడవు అనేది చూసి ఉంటారు కదా, షోల్డర్స్ నుంచి సైడ్ కటింగ్ వరకు నడుము వరకు ఆ పొడవు 18కి ఏంటంటే మీరు టాకాలు పెట్టుకోవాలి. ఈ హ్యాండ్స్ ఏంటంటే 4 మడతలు పెట్టుకొని ఈ ఆ వేస్టేజ్తో కూడా మనం కట్ చేసుకున్నాం కదా, అలాగే గోల్డ్ అంచు ఏంటంటే మనకు వచ్చేటట్లు ఆ వేస్టేజ్ తోటి మొత్తం కూడా కట్ చేసుకొని ఒక సైడ్కి అనేది ఉంచుకోవాలి. ముందే చెప్తున్నాను, ఏ టాప్ కట్ చేసినా సరే ఓపెను మనకి ఆపోజిట్లో ఉండాలి. 4 ఫోల్డ్లో పెట్టి ఓపెను ఆపోజిట్లో ఉండాలి, అటువైపు ఉండాలన్నమాట. మన వైపు మడత అనేది ఉండాలి, అటువైపు ఏంటంటే ఓపెన్ అనేది ఉండాలి. అలా ఉంటేనే అవుద్ది. లేదంటే ఒక ముక్క రాబోయి 2 ముక్కలు వస్తాయి. అలా పెట్టి కట్ చేశారనుకో. ఇది ప్యాంట్ పొడవు వచ్చేసి 40, కానీ 40 కాదు, పైన నడుము దగ్గర ఒక అదుకు అనేది అతికించాలి. మొత్తం కూడాను ప్రస్తుతానికి నడుము పట్టి విడిచిపెట్టేసి ఈ నడుము కింద నుంచి ఆ పాదం వరకు పొడవేమొచ్చి 32 ఇంచులు. 32 ఇంచులు కిస్తా బాగానే అయితే 6 ఇంచులు పెట్టాను. ఎందుకంటే ఇది సరిపోదు, పైన మనం పెడతాం కదా. కిస్తా బాగానే 6 ఇంచులు. ఇంకా పైన ఒక నడుము పట్టి అదుగుతాము. కిందకేమొచ్చేసి 7 ఇంచులు అనమాట. పైన 6 ఇంచుల నుంచి కింద 7 ఇంచుల నుంచి క్రాస్గా ఒక లెవెల్ అనేది గీసుకొని కట్ చేసుకోవాలి మీరు. అలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన ముక్క అదేంటంటే సేమ్ ఓపెన్ సైడ్ అటు పెట్టుకోవాలి. ఓపెన్ సైడ్ అటు పెట్టి ఇదిగోండి, ఇది మిగిలిన ముక్క ఓపెన్ సైడ్ అటువైపు పెట్టుకోవాలి. మడత ఏంటంటే మన వైపు ఉంది, చూసుకోండి. సేమ్ ఇదేంటంటే ఇది 7 ఇంచులు. ఆ కింద కిస్తా బాగాన 6 ఇంచులు కదా, ఇది 7 కరెక్ట్ సరిపోతుంది నడుము. ఎందుకంటే నడుము పట్టి నాడ వేయడానికి దాని తర్వాత అదుకులు ఇవన్నీ పోగా ఒక 5 ఇంచులకి ఇలాగ వస్తుంది అన్నమాట. అది ఇది సరిపోద్ది పొడవు. ఇంకంతేనే కుట్టేసుకోండి.